बालार्कमण्डलाभासां चतुर्बाहां त्रिलोचनां पाशाङ्कुशशैराच्यपान् धारायन्तीं शिवां भजे అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. మొదటి రోజున బాలా త్రిపుర సుందరీదేవి అలంకారంతో భక్తులకు దర్శనమిస్తుంది అమ్మవారు. త్రిపుర సుందరీదేవి శ్రీచక్రంలోని త్రిపురాంతయంలో మొదటి దేవత, షోడశ విద్యకు అధిష్టాన దేవత. ఈరోజు ఒక సంవత్సరపు బాలికని కుమారి పూజను చేస్తారు. మనసు, బుద్ధి, అహంకారం త్రిపుర సుందరీదేవి ఆధీనంలో ఉంటాయి. అమ్మవారిని కొన్ని ప్రాంతాల వారు బాలా త్రిపుర సుందరి అని, కొన్ని ప్రాంతాల వారు బ్రహ్మచారిణి అని పిలుస్తూ ఉంటారు. బాలా త్రిపుర సుందరి అంటే అమ్మవారు చిన్న పాప రూపంలో ఉంటారు. చిన్న పిల్లలకి పెరుగు అన్నం పెడుతూ ఉంటాం కదా, చలువ చేస్తుంది అని. అలాగే అమ్మవారికి కూడా ఇవాళ దద్దోజనం లాంటివి నైవేద్యంగా సమర్పించుకుంటూ ఉంటాము. ఇవాళ బాలా త్రిపుర సుందరి బ్రహ్మచారిణి అవతారం గురించి ఒక చిన్న కథను చెప్పుకుందాం. అమ్మవారిని బ్రహ్మచారిణి అని, తపశ్చారిణి అని పిలుస్తూ ఉంటారు. ఈ దేవి కుడి చేతిలో జపమాల, ఎడమ చేతిలో కమండలం ధరించి ఉంటుంది. ఒకరోజు నారద మహర్షి సతీదేవిని చూసి వెంటనే ఆమెను ఆదిపరాశక్తిగా గుర్తిస్తారు. సతీదేవి దగ్గరకు గౌరవ మర్యాదలతో వెళ్ళి, అమ్మా, మీరు ఆ శివుడిని పెళ్లి చేసుకోవటానికి ఇలా అవతరించారు అని చెప్తారు. అమ్మా, నీవు ఆ మహాశివుడి కోసం తపస్సు చేయాల్సి ఉంటుంది, అప్పుడే ఆయనను పెళ్లి చేసుకోగలవు అంటారు నారద మహాముని. వెంటనే పార్వతీదేవి తపస్సు ప్రారంభించింది. మొదటి కొద్ది రోజులు పార్వతీదేవి పండ్లు, కందమూలాలు మాత్రమే ఆహారంగా తీసుకుంటూ ఉంటుంది. తరువాత ఆకుకూరలు మాత్రమే తినేది. కొన్ని రోజులు అవి కూడా మానేసి ఎండిపడిపోతున్న ఆకులని మాత్రమే తింటూ వచ్చింది. కాలం గడిచే కొద్దీ అవి కూడా మానేసి ఆహారం, నీరు ఏమీ లేకుండా ఘోర తపస్సును ప్రారంభించింది. దేవీ దేవతలు, మునులు, ఋషులు అందరూ కూడా ఆమె తపస్సును చూసి చాలా ఆశ్చర్యపోయారు. ఇలాంటి తపస్సును మేము ఎప్పుడూ కని విని ఎరుగము అని చెప్పుకున్నారు. ఇదంతా చూసిన బ్రహ్మదేవుడు ఆ శరీరవాహిని రూపంలో అమ్మవారితో ఇలా చెప్తారు. దేవీ దేవతలు మీ ఘోర తపస్సుని గురించి మాట్లాడుకోవటం చూసి ఇలా వచ్చాను. నీ తపస్సు తప్పకుండా ఫలిస్తుంది. ఆ శివుడు నిన్ను పెళ్లి చేసుకుంటాడు అని వరమిస్తాడు. శివుడు కూడా పార్వతీదేవి తపస్సును గుర్తిస్తాడు. పార్వతీదేవి దగ్గరకు వెళ్ళి అంతా వివరిస్తాడు. సతీ వియోగం తర్వాత చాలా ఘోర తపస్సులోకి వెళ్ళాను. ఇప్పుడు నిన్ను గుర్తించి తపస్సు నుండి బయటికి వచ్చాను అని చెబుతాడు. ఈ కథ మనకి ఏమి చెప్తుందంటే, అమ్మవారు కార్యసిద్ధి కోసం ఎంతో పట్టుదల, భక్తితో తన కోరికను నెరవేర్చుకుంది. అలాగే మనము కూడా ఎలాంటి సందర్భంలో అయినా డెడికేషన్, డిటర్మినేషన్, డెవోషన్, డిసిప్లైన్ అనేవి ఉంటే మనము కూడా ఏమైనా సాధించగలము అని బ్రహ్మచారిణి అవతారంలో ఉన్న అమ్మవారు మనకు సూచిస్తుంది. ఈ అమ్మవారు స్వాదిష్టాన చక్రానికి అధినేత. నాభిస్థానానికి 1 అంగుళం క్రింది భాగంలో ఉంటుంది. అమ్మవారిని ధ్యానం చేస్తూ అమ్మవారిని ధ్యానించాలి. ఈ అమ్మవారిని పూజించడం వలన మెటీరియలిస్టిక్ లైఫ్ నుంచి దూరంగా ఉండవచ్చు.